మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సెప్టెంబర్ నెల 7వ తేదీన శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది సాధారణమైన గ్రహణం కాదు. కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన శక్తివంతమైన గ్రహణం ఇది. అయితే ఈ గ్రహణం కారణంగా ఏర్పడే శుభ ఫలితాలు, అదృష్ట యోగాలు కొన్ని రాసుల వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగం వల్ల ముఖ్యంగా ఒక 4 రాసుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది. వారికి ఏది పట్టినా బంగారమే అవుతుంది. వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. కోట్లాను కోట్ల ధనరాశులు వారి సొంతం కాబోతూ ఉన్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవి, వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో వివరంగా తెలుసుకుందాము. సెప్టెంబర్ నెల 7వ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో 2వ మరియు చివరి చంద్రగ్రహణం. గతంలో ఏర్పడిన ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించినందున వాటి ప్రభావం మనపై లేదు. కానీ ఈ సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. ఇది అతి భయంకరమైన గ్రహణమని, దీని తర్వాత ప్రపంచంలో అనేక వింతలు, ప్రభుత్వాల మార్పులు మరియు కొత్త మార్పులు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ చంద్రగ్రహణం 12 రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొందరికి అశుభ ఫలితాలు, ఇంకొందరికి మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం. చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడటం ఒక మామూలు విషయం కాదు. దీని ప్రభావం వల్ల 4 రాశుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది. సాధారణంగా చంద్రగ్రహణం ఏర్పడిన 15 రోజులకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఏ గ్రహణం ఏర్పడినా దాని ప్రభావం 40 రోజుల వరకు ఉంటుంది. ఈ 40 రోజులు 4 రాశుల వారికి ఎందులోనూ తిరగనేదే ఉండదు. ఏ పని తలపెట్టినా అందులో విజయాలను చూస్తారు. మరి ఇంతకీ ఆ 4 రాశుల వారు ఎవరో, వారికి ఈ గ్రహణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో, ఈ 4 రాశుల వారు ఈ గ్రహణం రోజు మరియు గ్రహణం తర్వాత రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందుగా మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రునిపై పడకుండా అడ్డుకుంటుంది. అప్పుడు చంద్రుడు కనిపించడు. దీనినే చంద్రగ్రహణం అంటారు. చంద్రగ్రహణం ఎప్పుడు పౌర్ణమి రోజున సంభవిస్తుంది. ఈ సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:58 ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 1:26 వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం మొత్తం 3:28 పాటు ఉంటుంది. అందుకే దీనిని అతిపెద్ద చంద్రగ్రహణం అన్నారు. చంద్రగ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 12:19 ప్రారంభమై సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 చంద్రగ్రహణం ముగియటంతో సూతకాలం కూడా ముగుస్తుంది. ఈ సమయంలో మంత్రాలు జపించటం, దాన ధర్మాలు చేయటం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇక అసలు విషయానికి వద్దాము. చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం పొందబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి సెప్టెంబర్ 7 సంపూర్ణ చంద్రగ్రహణం ఒక వరం లాంటిది. వారి జీవితంలో ఎప్పటి వరకు పడిన కష్టాలు, అనుభవించిన నష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ కూడా ఈ ఒక్క గ్రహణంతో తొలగిపోతాయి. వీరి దశ తిరిగిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరికి తిరిగిలేని రాజయోగం పట్టబోతుంది. ఎక్కడి నుంచో తెలియని ధనం వచ్చి వీరి ఖజానాను నింపేస్తుంది. మీకు చాలా కాలంగా అమ్ముడుపోని భూములు లేదా ఆస్తులు ఉంటే ఇప్పుడు చాలా సులభంగా ఊహించని ధరకు అమ్ముడవుతూ ఉంటాయి. కోర్టు కేసులలో చిక్కుకున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి. వ్యాపారాలలో ఉన్నవారికి పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీరు ఏ వ్యాపారంలో చేపట్టినా అది కనకవర్షం కురిపిస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు, జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వింటారు. పై అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనికి మంచి గుర్తింపు లభించి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో పూర్తి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది.
ఇక ఈ జాబితాలో రెండవ అదృష్ట రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అఖండమైన ఐశ్వర్యము, కీర్తి, ప్రతిష్టలు లభించబోతూ ఉన్నాయి. వీరి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా వీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు. లాటరీలు, షేర్ మార్కెట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయి. వీరికి కోట్ల ఖజానా దొరికినంత ఆనందం కలుగుతుంది. అప్పుల బాధతో సతమతమవుతున్న వారికి ఆ అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా స్వేచ్ఛ లభిస్తుంది. కొత్త ఇల్లు కొనాలన్నా, కొత్త కారు కొనుక్కోవాలన్నా లేదా ఏదైనా విలువైన వస్తువు కొనాలన్నా ఈ సమయంలో వారికి గ్రహాలు పూర్తిగా అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి. దానివల్ల వ్యాపారం మరింత విస్తరిస్తుంది. ఉద్యోగస్తులకు వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా బదిలీ లభిస్తుంది. వారి ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మార్గం సుగమం అవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఈ చంద్రగ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్న 3వ రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఒక అద్భుతమైన యోగాన్ని తీసుకురాబోతుంది. వీరి జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసరించబోతూ ఉన్నాయి. అదృష్టం వీరి తలుపు తట్టబోతుంది. ఆర్థికంగా వీరు ఊహించని విజయాలను సాధిస్తారు. వీరికి రావలసిన పాత బాకీలు, డబ్బులు అన్నీ అనుకోకుండా చేతికి వస్తాయి. భూమికి సంబంధించిన వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే మీ కల ఈ సమయంలో నెరవేరుతుంది. వ్యాపారాలు చేస్తున్న వారు తమ వ్యాపారంలో కొత్త శిఖరాలను అందుకుంటారు. నూతనమైన ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసి అపారమైన లాభాలను గడిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి వారి పనితీరుకు ప్రశంసలు లభించి పై అధికారులు వారిని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటారు. ఇది వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తీసుకువస్తుంది. నిరుద్యోగ యువతకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. వారు విద్య, ఉద్యోగ రంగాలలో ఉన్నత విజయాలు సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఇక చివరిగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కోట్ల ఖజానా అందుకోబోతున్న 4వ రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ చంద్రగ్రహణం అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. వీరి జీవితంలో అదృష్టం ఉప్పెనలా పొంగి రాబోతుంది. వీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. ఆర్థికంగా వీరికి తిరిగిలేని కాలం రాబోతుంది. వీరు ఊహించిన మార్గాల నుంచి ధనాన్ని పొందుతారు. వారసత్వంగా రావలసిన ఆస్తులు కానీ, డబ్బు కానీ ఈ సమయంలో చేతికి అందుతాయి. విదేశీ ప్రయాణాల ద్వారా లేదా విదేశీ సంబంధాల ద్వారా అపారమైన ధనలాభం ఉంటుంది. వ్యాపారస్తులకు వారి వ్యాపారం దేశ విదేశాలలో విస్తరించే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకొని లాభాల బాట పడతారు. ఉద్యోగస్తులకు వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవ్వటమే కాకుండా ఉన్నత పదవులు కూడా లభిస్తాయి. వారి పనికి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. వారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు. కుటుంబంలో సంతోషం వెల్లువిరుస్తుంది. ఇంట్లో శుభకార్యాలు, వేడుకలు జరుగుతాయి. ఆధ్యాత్మికంగా కూడా మీరు చాలా ఉన్నతిని సాధిస్తారు. ఈ విధంగా సెప్టెంబర్ 7వ తేదీన రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం మేష, వృషభ, కన్య మరియు ధనుస్సు రాశుల వారికి ఒక అద్భుతమైన మరపురాని యోగాన్ని తీసుకువస్తుంది. వీరి జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు, ఐశ్వర్యము వెల్లువిరుస్తాయి. వీరికి కోట్ల ఖజానా దొరికినంత అదృష్టం పట్టబోతుంది. అయితే ఈ రాశుల వారు గ్రహణం పట్టే ముందు, గ్రహణం వీడిన తర్వాత అంటే సెప్టెంబర్ 8న తప్పకుండా కొన్ని పనులు చేయాలి. గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది. పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ చంద్రగ్రహణం రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు. వారు సూచించిన విధంగానే పూర్వం నుండి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తూ ఉన్నారు. ఈ గ్రహణం రోజు ఎవరైనా సరే తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. ఎందుకంటే పూర్వం మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలన్నీ గ్రహించి సమస్త మానవాళి మేలు కోరి గ్రహణ నియమాలను ఏర్పరిచారు. వారు సూచించిన విధంగా పూర్వం నుండి గ్రహణాల సమయంలో మనం పెద్దలు పాటిస్తూ వస్తూ ఉన్నారు.
గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని గ్రహించి ఆ మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకే గ్రహణ సమయానికి 3 గంటల ముందు, గ్రహణం విడిచాక 3 గంటల తర్వాత భోజనం చేయకూడదు. ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చేసుకోవాలి. ఈ నియమాన్ని కాదని ఎవరైనా సరే ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవాళికి తెలియజేశారు. అలాగే ఈ గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు ఊరగాయలు, పచ్చళ్ళు మొదలైన వాటిపై దర్బలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో దర్బలను ఇంటిపై వేసుకోవటం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. దర్బకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది. ఇది దర్బకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్బలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ కాలంలో వెలువడే విషవాయువులను తిప్పికొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయం. గ్రహణ సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. కొన్ని విషవాయువులు జనిస్తాయి. ఇవి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిపై ప్రభావం చూపిస్తాయి. ఈ భూమి మీద ఉన్న ప్రాణులపైన, మానవులపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపచేస్తాయి. దాని వలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకుని దైవనామ స్మరణ చేయాలని సూచించారు. గ్రహణ సమయంలో చేసే దైవారాధన, ధ్యానం, మంత్రజపం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు, పారాయణలు మంచి శక్తిని పుంజుకుంటాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణ సమయంలో జంతువులలో, వృక్షాలలో, పక్షులలో ఎదుగుదలలో వచ్చే మార్పులను శాస్త్రజ్ఞులు యంత్ర పరికరాల సహాయంతో ప్రయోగాలు, పరిశోధనలు చేసి నిర్ధారించారు. ఇతర సమయాలలో కన్నా ఈ గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్వేషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ మామూలు కంటే కొంచెం భిన్నంగా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వల్ల గర్భవతులను ఈ గ్రహణ సమయంలో కదలకుండా పడుకుని ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం యొక్క ఎదుగుదల మీద దీని ప్రభావం ఉంటుంది. ఒకవేళ గర్భవతులు 3 నెలలలోపు వారైతే కదలకుండా పడుకుని ఉండమని చెప్తూ ఉంటారు. అలా చేయనట్లయితే గ్రహణపు మురిక లేదా గ్రహణపు మొర్రి అంటే పెదిమి సరిగ్గా లేకపోవటం, చెవి సరిగ్గా లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చెవి, ముక్కు రెండూ కూడా సరిగ్గా లేకపోవటం ఇలాంటి మార్పులు గర్భస్థ స్థితిలో కనిపిస్తూ ఉంటాయి. లేదా చాలా రేర్ సమయాలలో తలలో మాడు కలిసిపోకుండా విడివిడిగా ఉన్న శిశువులను కూడా మనం చూస్తూనో లేదా వింటూనో ఉండి ఉంటాం. గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో ఇలా జరుగుతుంది. ఇలా మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలని కొంతమంది గ్రహణ సమయంలో నమ్మినా నమ్మకపోయినా ఈ నియమాలను పాటిస్తూ ఉంటారు. చంద్రుడు నీటి మీద ఆధిపత్యం కలవాడు. గ్రహణ సమయంలో సముద్రంలో వచ్చే ఆటుపోట్లను గూర్చి మనం వింటూ ఉంటాం. అలాగే మన శరీరంలో జరిగే నీటి ప్రవాహంలో కూడా తేడా వస్తుంది. మామూలు మనుషులకైతే తెలియదు కానీ గర్భవతులకు మాత్రం లోపల ఉన్న పిండం ఉమ్మ నీటిలో ఉంటుంది. మరి అలాంటి ఉమ్మ నీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకు ఇబ్బంది అని గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం ఎదుగుదల మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి. ఇక మామూలు వారు గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ సమయానికి స్నానం చేసి కూర్చుని ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి గ్రహణ సమయంలో ఈ నియమాలన్నీ కూడా పాటించాలి. ఈ పనులు అస్సలు చేయకూడదు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకూడదు. అలాగే గర్భిణీలు ఈ సమయంలో కూరగాయలు కొయ్యకూడదు. పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కాదు.
అలాగే గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినరాదు. గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగు జన్మిస్తుందని పెద్దల మాట. కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తల కలయిక నిషిద్ధం. ఈ గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకూడదు. గ్రహణం తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలను, అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఆహార పదార్థాలు తినకూడదు. ఇక గ్రహణ సమయంలో గోర్లు కత్తిరించుకోవటం, జుట్టు కత్తిరించుకోవటం మహాపాపాలుగా పరిగణింపబడతాయి. కాబట్టి ఈ తప్పులు చేయవద్దు. గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్బలను ఉంచుకోవాలి. గ్రహణం తర్వాత పసుపు నీటిని చల్లి పూజ గదిని శుద్ధి చేసుకోవాలి. గ్రహణం తర్వాత మీరు ఉపయోగించే వాహనాలను కడిగి నిమ్మకాయలను కట్టుకోవటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంట్లో బియ్యం బస్తాలపై, వండని ఆహార దినుసులపై మరియు ఇంటిపై తులసి ఆకులను లేదా దర్బలను తప్పనిసరిగా ఉంచుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.